ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం మరొక భారీ కుట్రకు తెరతీసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు తీవ్ర అసౌకర్యం కలిగించేలా ప్రణాళిక రచించారని విమర్శించారు. సౌలభ్యం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. కాబట్టి ఇవాళ అదే ఎన్నికల కమిషన్ మరి ఇవాళ ఈ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లో ఇంత ఘోరంగా ఇప్పుడు 600 మొత్తం దీని ఇంపాక్ట్ ఎంతమంది మీద ఉంటుంది అంటే 6 పోలింగ్ బూత్స్ మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఉన్న ఇంపాక్ట్ 6 పోలింగ్ బూత్స్ మీద ఉంది. అంటే 3900 ఓట్ల మీద ఉంది. దాదాపు ఈ ఎలక్షన్ 10,600 ఓట్లకు సంబంధించి అంటే 3,900 ఓట్లు అంటే దాదాపు 36% ఆఫ్ ద ఓట్స్ 36% ఓటర్లకు ఈ సమస్య ఉంటుంది. తన ఇంటి పక్కనే పోలింగ్ బూత్ ఉంటుంది, కానీ అక్కడ అతనికి ఓటు ఉండదు. అతను ఒక 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఓటేయాల్సిన పరిస్థితి. ఇంత అధ్వానంగా అనెక్షర్ 7 రిలీజ్ చేయడము, ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయడం అనేది ఎంత అన్యాయం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఓటర్ లిస్టులు అనేటివి ఒక 2 వారాల క్రితమే మేము కలెక్ట్ చేసుకున్నాం, కానీ ఓటర్ లిస్టుల్లో ఈ మాదిరి డిస్క్రిపెన్సీ మాకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే అనెక్షర్ 7 అనేది 2 రోజుల క్రితం రిలీజ్ చేసిందో అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కుట్ర బట్టబయలైంది, ఎక్స్పోజ్ అయింది వీళ్ళ కుట్ర. ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు బైండ్ ఓవర్లు చేస్తా ఉన్నారు మా కార్యకర్తలను, ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు అటాక్లు చేస్తా ఉన్నారు మా కార్యకర్తలు, ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద. ఇవన్నీ సరిపోనట్లు ఇంకో ఘనకార్యం చేశారు. అదేంటంటే మొత్తం ఓటర్లను షిఫ్ట్ చేసేసారు. ఒక పోలింగ్ బూత్ లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్ కి షిఫ్ట్ చేసేసినారు. పోలింగ్ బూత్లు షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు. మేము ఇవాళ మధ్యాహ్నం ఈ ఇష్యూ మా నోటీస్కి వచ్చిన వెంటనే, ఈ డిస్క్రిపెన్సీ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి, మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము, ఈమెయిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెక్టిఫై చేయండి. ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంది? ప్రతి సిటిజన్ స్వేచ్ఛగా వచ్చి ఓటేసే విధానం కల్పించాలా. ఈ మాదిరి ఓటు వేయడానికి అంటే ఇంకా రిలక్టెంట్ అవుతారు. ఈ 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఏ రకంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండవారిపల్లిలోనే ఓటేసే విధానం కల్పించాలా, నల్లపెరటిపల్లిలోనే ఓటేసే విధానం కల్పించాలా, ఎర్రబెల్లి వాళ్ళకి ఎర్రబెల్లిలోనే ఓటేసే విధానం కల్పించాలా. 2021లో ఇదే విధానం ఉంది. కొత్తగా మనమేం లేనిది కావాలని అడగట్లేదు. 2021లో ఏ విధానం అయితే ఉండిందో అదే విధానము ఇప్పుడు కూడా పెట్టండి. ఓటర్లకు స్వేచ్ఛగా వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్లో వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని తక్షణమే రెక్టిఫై చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుట్రల నుంచి, తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రమ్మని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ పంపించాము ఎన్నికల కమిషన్కు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసము. ప్రతి పోలింగ్ బూత్లో కూడా సీసీ కెమెరా సెలెక్ట్ చేయమని చెప్పి అడిగాం. పోలింగ్ బూత్ ప్రెమిసెస్లో కూడా సీసీ క్యామ్స్ ఎరెక్ట్ చేయమని చెప్పి అడిగినాము. ఇవన్నీ కూడా ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైక్లింగ్, రిగ్గింగ్లు జరగకుండా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ సీసీ ఫుటేజ్ అనేది ఉండాలా ఎన్నికల కమిషన్ దగ్గర. ఇటువంటి చర్యలన్నీ అన్ని కూడా తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే మేము అనేక సందర్భాల్లో ఈ 4-5 రోజుల్లో రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది. కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి తప్పకుండా ఎన్నికల కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోలింగ్ బూత్స్ సంబంధించి ఈ దాదాపు 4,000 ఓట్లకు సంబంధించిన ఈ పోలింగ్ బూత్ సమస్యను ఏదైతే ప్రతి ఓటర్ కూడా 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన ఈ పరిస్థితి వచ్చిందో, పక్కనే పోలింగ్ బూత్ ఉండగా 100 మీటర్ల పోలింగ్ బూత్ ఉండగా 4-5 కిలోమీటర్ల మీద ప్రయాణం చేసి ఓటేయాల్సిన ఈ పరిస్థితి కల్పించారు. దీన్ని తక్షణం రెక్టిఫై చేసి 2021లో ఏ విధానం అయితే ఏ రకంగా ఉండిందో అదే రకంగా అనెక్షర్ 7ను రిలీజ్ చేయమని, అదే రకంగా ఓటర్ లిస్టును రిలీజ్ చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ మనవి చేసుకుంటున్నాం.